ఎవరైనా రోడ్డు మీద పడితే అలాగే కూర్చుంటారండి? ఎవరన్నా కూర్చుంటారా? టక్కన లేచి ఎవరు చూడకముందే గబగబా దులిపేసుకొని లేచి చక్కగా నిలవబడతారు. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క హృదయానికి ఏ విషయంలోనైనా గద్దింపునిస్తూ ఉంటే, ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు కదా అని చెప్పి దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటే నీవు కూడా ఏం చేయాలి? టక్కన లేచి దేవుని సన్నిధానానికి వచ్చి నీకు అంటిన పాపమును అంతటిని కూడా దులిపి వేసుకోవాలి, తుడిచి వేసుకోవాలి, కడగబడాలి. కడగబడి దేవుని దృష్టికి నిర్దోషివిగా ఉన్నట్లయితే దేవుడు నీ ఎడల గొప్ప కార్యములను చేస్తాడు. హల్లెలూయా. నిర్దోషివి కాకుండా ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు సుమా. సేవకులు ఖండితంగా చెప్పవలసిన మాట ఏమిటంటే, మనము నిర్దోషముగా కనపడకుండా దేవుని కార్యాలు జరుగుతాయి అనుకుంటే అది కేవలము మన యొక్క భ్రమ. అంతేనా? మన యొక్క భ్రమ. నీవు నేను సరిగా ఉండకుండా దేవుని సన్నిధానం విషయంలో కావచ్చు, దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో కావచ్చు, సరిగా ఉండకోకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని నీవు అనుకుంటున్నట్లయితే అది నీ యొక్క భ్రమ. ఒక పాట ఉంటుంది మనకు, పాత పాట. ఆత్మార్పణ చేయకయే ఆశించి నీ చెలిమి అహమును ప్రేమించుచుని అరసితి ప్రభుని కలమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక ప్రేమికని అల్లాడే నావలలో నడిపించు నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అరసితి అహమును ప్రేమించుచుని అరసితి నీ కలమి. అంటే ఆత్మార్పణ లేదు కానీ చెలిమి కావాలి. ఎవరితో? దేవునితో. అహము అంటే నేను అనే అహమును ప్రేమించుచుని అరసితి ప్రభు నీ కలిమి. అంటే దేవా నీ మేళ్ల కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఏం ఎదురైందంట? ఆశ నిరాశ అయిపోయింది. నా దేవుడు చేస్తాడు అన్న ఆశ కాస్త నిరాశ అయిపోయింది. ఆవేదన ఎదురయ్యింది. ఎందుకు ఎదురయ్యింది ఈ ఆవేదన అంటే, దేవునితో ఆత్మార్పణ చేయకయే, లేకపోతే నీ ఆత్మను సరిగా ఉంచుకొనకయే ప్రభువా అంటున్నావు. దేవుని కార్యాలను నీవు చూడలేవు. ఎవరైనా సరే ఈ వాక్యమును వింటున్నవారు, మీరు దేవునిలో సరిగా లేకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా దాని వలన ఉపయోగము లేనే లేదు. నిన్ను నీవు సరి చేసుకోవాలి, మనలను సరి చేసుకోవాలి. చేసుకున్నప్పుడే దేవుడు మన యొక్క ప్రార్థనలను ఆలకిస్తాడు. రెండో మాట ఏమిటి అంటే నిర్దోషిత్వము. మొదటిది ఏమిటి? నిరీక్షణ. రెండవది నిర్దోషిత్వము. ఈ యొక్క నిరీక్షణ నిర్దోషము తర్వాత మూడవ మాట మనం ధ్యానించేది ఏమిటి అంటే సింహముల నోళ్ళు మూయబడుట. ఎప్పుడైతే ఇందాక కూడా చెప్పాను కదా, ఎప్పుడైతే సింహము దూకుతూ ఉన్నదో, ఎప్పుడైతే సింహము దగ్గరకు వస్తూ ఉన్నదో దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్లను మూసివేశాడు. ఒక మాట చెప్పనివ్వండి, ఈయన మీద కుట్ర పన్నిన అధికారులు సింహాలకు ఆహారం పెట్టకుండా ఎంత మలమల మార్చారో, ఉపవాసం ఉంచి ఉంటారు కదా. కానీ మంచి ఆకలి మీద ఉండి ఉంటాయి సింహాలు. ఎందుకయ్యా అంటే దానియేలు పడగానే ఆ సింహాలు కొరికేయాలి. అవి ఎంత ఆకలితో ఉన్నా సరే దేవుని మాటను మాత్రం అవి మేరలా. దేవుని యొక్క దూతను చూసి అవి అక్కడకు ఆగిపోయాయి. ఎప్పుడైతే ఆగిపోయాయో సింహాల ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియేలు. సింహాలకును దానియేలుకును మధ్య దేవుని యొక్క దూత అడ్డుగా నిలవబడిపోయింది. హల్లెలూయా. నీవు కూడా నిర్దోషిగా ఉన్నట్లయితే నీకును నీ శ్రమకును మధ్య దేవుని దూత అడ్డుగా నిలవబడుతుంది. హల్లెలూయా.
సింహాల నోళ్ళు మూసివేయబడ్డాయి. దేవుని యొక్క దూతే స్వయంగా దిగి వచ్చింది. ఈ దానియేలు ఎప్పుడైతే బ్రతికి ఉన్నాడని తెలిసిందో రాజు గబగబా పైకి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత దానియేలు అంతా వివరించి చెబుతా ఉన్నాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు రాజుగారు, అరే దానియేలు మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళను తీసుకొని రండి, దానియేలు ఇంత శ్రేష్ఠుడు, ఈ దానియేలు మీద ఇంత కుట్ర పన్నారు కాబట్టి ఎవడెవడున్నాడు, దీని యొక్క కుట్ర వెనక ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా లాక్కురండి అనగానే ఆ యొక్క అధిపతులను అందరినీ కూడా లాక్కొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఏమండి, ఈ అధిపతులను ఒకప్పుడు రాజు ఎదిరించలేకపోయాడు కదా, ఈ రాజు కాదు అవును అనలేకపోయాడు ఇదే అధిపతుల్ని. కానీ ఇప్పుడు రాజుకు కూడా ధైర్యం వచ్చేసింది. ఏది, అధికారులను కాదనడానికి, అధికారులను కాదు అని చెప్పి తను ముందుకు వెళ్ళడానికి రాజుకు కూడా ఏమొచ్చింది, ధైర్యం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ ధైర్యము? దేవుని దగ్గర నుండి. విశ్వాసి మరి ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని రగిల్చగలడు. హల్లెలూయా. మన విశ్వాసము ద్వారా మనము గట్టిగా నిలవబడినట్లయితే, మన విశ్వాసము ద్వారా అనేక మంది ఏమవుతారో తెలుసా, వాళ్ళు కూడా రగల్చబడతారు. ఇదే రాజు అండి ఒకప్పుడు నిస్సహాయుడైపోయాడు. అమ్మో, ఒక దానియేలు కోసం 120 మంది అధిపతులు కాదనుకుంటే రాజ్యం ఏమైపోద్దో అని చెప్పి భయపడిపోయాడు. కానీ ఇప్పుడు అదే రాజు దానియేలు యొక్క దేవుణ్ణి చూసుకొని, ఈ 120 మంది కాదు కదా, 1200 మంది అధికారులు ఉండకపోయినా సరే దానియేలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, హల్లెలూయా అని ఇప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అధిపతులను అందరినీ లాక్కురండిరా అని చెప్పగానే బండ్రోతులు వెళ్ళి అధికారులందరినీ తీసుకొని వచ్చారు. అధికారులందరినీ తీసుకొని వచ్చిన తర్వాత వీరిని అందరినీ ఆ సింహాల బోనులో లేకపోతే ఆ సింహాల గుహలో వేసేయండి అనగానే ఆ సింహాల గుహలో నెట్టివేయగానే లేకపోతే పడవేయగానే కిందకు కూడా వెళ్ళి తాకక ముందే వారినంట ఎముకలను కూడా కొరికి పొడి చేసేసాయి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట నాకు ఆశ్చర్యం ఏమిటంటే, దానియేలు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, లేకపోతే సింహాల గుహలో ఉండి ప్రార్థన చేశాడు. రాజు ఉపవాసం ఉన్నాడు, ఎంతో కొంత వేదన కలిగి ఉన్నాడు, ఆ దేవుడు రక్షింపగలడేమోనని విశ్వాసముతో దేవుణ్ణి అడిగే ఉంటాడు, ప్రార్థించే ఉంటాడు. ఉపవాసమున్న రాజు, ఉపవాసమున్న దానియేలు రక్షించబడ్డారు. కానీ అదే రాత్రి విందులు చేసుకున్న వాళ్ళు, అదే రాత్రి దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా లేచిన వారు ఉదయాన్నే వెళ్ళి సింహాల గుహలో పడిపోయారు. హల్లెలూయా. ప్రార్థించువారు తప్పించబడ్డారు, ఆ దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారేమో చిక్కుబడిపోయారు, లేకపోతే సింహాల గుహలో పడిపోయారు. ఈ మాట సింపుల్గా మనం ఎలా చెప్పుకోవచ్చు, ప్రార్థించువారు రక్షించబడతారు, ప్రార్థించని వారు శిక్షింపబడతారు. మరలా ఒకసారి చూద్దామా, ప్రార్థించువారు రక్షింపబడతారు, ప్రార్థించని వారు శిక్షింపబడతారు. కాబట్టి ఈ మాటను మనం గుర్తుంచుకున్నట్లయితే దానియేలు కూడా చూసారా, రాజు కూడా వీళ్ళేమో క్షేమంగా ఉన్నారు, ఎవరైతే కుట్రలు బన్నారో వాళ్ళే కూలిపోయారు. మరి 4వ మాట ఏమిటంటే ఆటంకములు తొలగిపోయాను. ఏం తొలగిపోయాను? ఏం ఆటంకాలు తొలగిపోయాయి? దానియేలును రాజు ఉన్నతమైన స్థితిలో ఉంచుదాము అని అనుకున్నప్పుడు ఆటంకం వీళ్ళంతా కూడా ఎవరో ఈ మధ్యలో ఉన్న అధిపతులందరూ కూడా ఆటంకం. దానియేలు ఆ స్థితికి వెళ్లకుండా, దానియేలు ఆ స్థితిలో కూర్చోకుండా వీళ్ళందరూ కూడా ఆటంకంగా ఉన్నారు దానియేలుకు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ ఆటంకాలను తొలగించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా ఆపగలరా రాజుగారినిక? ఆపలేరు. ఎవరన్నా వచ్చి ఏమైనా చాడీలు కానీ కంప్లైంట్స్ కానీ ఇవ్వగలరా? ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు. ఇప్పుడు ఒక విధంగా చూడాలి అంటే దానియేలు నెక్స్ట్ స్టెప్కు వెళ్ళడానికి వీళ్ళందరూ అడ్డుగా ఆటంకంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా కూడా దానియేలుకు అడ్డుగా ఆటంకంగా ఉన్నారు కాబట్టి దేవుడు ఆ ఆటంకాన్ని అడ్డును తొలగించాలి అనుకున్నాడు. కాబట్టి దేవుడు ఎంత
ప్రణాళిక చేశాడో చూడండి. దానియేలును చిక్కించినట్లుగానే చిక్కించాడు. కానీ సరి అయిన సమయానికి దానియేలును రక్షించాడు. రక్షించబడిన తర్వాత దానియేలు పై స్థితికి వెళ్ళడానికి ఉన్న అసలైన అడ్డులను, ఆటంకములను తొలగించేశాడు. హల్లెలూయా. నీవు పై స్థితికి వెళ్లకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. దానియేలు నిరీక్షించాడు కాబట్టి, చివరి వరకు వేచి ఉన్నాడు కాబట్టి, పై స్థితికి వెళ్ళకోకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్లను తీసివేశాడు, లేకపోతే ఆ ఆటంకములను తొలగించాడు, పై స్థితికి తీసుకొని వెళ్ళాడు. మనకు కూడా అంతే. ఏ పరిస్థితులు నిన్ను ఆటంకపరుస్తున్నాయో, ఏ పరిస్థితులు నిన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయో దేవుడు ఆ పరిస్థితులను తొలగిస్తాడు. ఆయన తొలగించబోతూ ఉన్నాడు. నీవు చివరి వరకు నిలవపడు. నీవు చివరి వరకు దేవునిని ఆధారముగా చేసుకొని నీవు ఉన్నట్లయితే దేవుడు నీ శ్రమలో నుంచి నిన్ను విడిపించి, నీ యొక్క కష్టంలో నుంచి నిన్ను విడిపించి, నిన్ను ఇప్పుడు ఉన్న స్థితిలో కన్నా మరి మంచి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళతాడు. హల్లెలూయా. ఆటంకాలు తొలగిపోయాయి. ఇప్పుడు తర్వాత రాజుగారు ఒక లేఖ రాశాడట. రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఒక లేఖ రాశాడు. ఏమని? 26 నుంచి చదవండి అండి. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు. ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యం నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. అన్య రాజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు ఎవరో ఎరుగని ఆ రాజు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? ఆయనే విడిపించువాడు, ఆయనే రక్షించువాడునై ఉన్నాడు అని చెప్పి అన్యరాజు ఏమని సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యాన్ని చూసినప్పుడు మనకు కలిగే ఆలోచన ఏమిటయ్యా అంటే, ఇందాక మీతో ఒక మాట పంచుకున్నా. ఏమిటయ్యా అంటే, చివరి వరకు మనం నిలవబడగలిగితే మనతో పాటు మన ప్రక్కన వారు కూడా రగల్చబడతారు. దానియేలు చివరిదాకా నిలవబడ్డాడు. ఇప్పుడు రాజు కూడా రక్షించబడ్డాడు. హల్లెలూయా. రాజే సాక్ష్యం ఇస్తున్నాడంటే తన నోటితో తనే ఒప్పుకుంటున్నాడు, దేవుని గురించి ఒప్పుకుంటూ ఉన్నాడు. రాజే సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. రాజు సాక్ష్యం ఇచ్చి ఈ దేవుడు జీవము కలిగిన వాడు, విడిపించువాడు, రక్షించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా నిలవబడినట్లయితే దేవుడు అనేక అద్భుత కార్యాలు మనకు కూడా చేస్తాడు. దానియేలు జీవితంలో చూడండి. అంతేకాకుండా ఆఖరి వచనంలో ఏముందంటే, దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందు కూడా వర్ధిల్లెను. మీకు ఒక మాట చెబుతాను వినండి. దానియేలు ఎంతగా వర్ధిల్లాడంటే, సుమారు చిన్న వయసులో వచ్చాడు. చిన్న వయసులో అంటే వీళ్లకు జ్ఞానాన్ని నేర్పే వయసు, లేకపోతే వీళ్ళకి ఆ దేశ భాషలు కూడా నేర్పారు కదా. నెబుకద్నెజర్ కాలంలో ఇక్కడికి వచ్చేసరికి కూడా ఒక ఎంతో కొంత వయసు ఉన్నది. ఒక 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఎంతో మనకి ఖచ్చితంగా బైబిల్లో వ్రాయబడలేదు, కానీ ఆ సమయము ఉన్నది. చివరి వరకు కూడా కోరేషు కాలం అంత వరకు కూడా ఇతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. అంటే సుమారు దానియేలు దీర్ఘాయుషుతో జీవించాడు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే వాళ్ళంతా కూడా బబులోను రాజ్యములో 70 సంవత్సరాలు
బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నారు. అంటే ఆ 70 సంవత్సరాలు తను ఆ యొక్క దేశం వచ్చేసరికి 15-17 సుమారుగా 85-90 సంవత్సరాల వయసులో కూడా ఇంకా ఉన్నాడు. అంటే మొత్తము ఎంత జీవించాడో మనకు తెలియదు, కానీ దీర్ఘాయుషు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దీర్ఘాయుషు కలిగి ఉన్నాడు. దేవునిలో జీవించాడు కాబట్టి ఎంతో సంతోషముగా తన జీవిత కాలమంతా కూడా దేవునికి సాక్షిగా జీవించాడు. దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా గొప్ప కార్యాలను చేస్తాడు. కొన్ని మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఈరోజు వాక్యంలో ఒకటి ఏముండాలని చెప్పాను, ఒకసారి నిరీక్షణ. రెండవది ఏముండాలని చెప్పాను, నిర్దోషత్వము. ఏముండాలి? ఇవి కూడా మనలో నిరీక్షణ ఉండాలి, నిర్దోషత్వము ఉండాలి. అప్పుడు దేవుడు ఆటంకాలన్నిటిని కూడా ఆయన తొలగిస్తాడు, నిన్ను సాక్షిగా నిలవబెట్టుకుంటాడు. హల్లెలూయా. అట్టి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోనండి. సర్వ సృష్టిగా దాన్ని కాడబుతుడైన ప్రభువా, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు ఆయన. అయా, దానియేలు యొక్క జీవితాన్ని మేము ఇంతకాలం ధ్యానించాం ప్రభువా. బహుశ్రేష్ఠుడు ప్రభువా. ఈరోజు ధ్యానించిన దానిలో నాయనా దానియేలు నిరీక్షణ కలిగిన వాడని, వచ్చిన శ్రమను బట్టి కృంగిపోక నా దేవుడు రక్షింపగల సమర్థుడు అని నిరీక్షణతో ఎదురు చూచేవాడని, అటు లక్షణం మాకు ఉండాలి అని మేము ధ్యానించాం ప్రభువా. మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, కొన్ని విషయాలు అయ్యా ప్రభువా విడుదల కలగనప్పుడు మేము నిరాశ చెందుతూ ఉన్నాం ప్రభువా. అయ్యా, కృంగిపోతూ ఉన్నాం ప్రభువా. అయ్యా, మీ యొక్క ఆత్మశక్తితో కార్యములను జరిగించండి ప్రభువా. నిరీక్షణ కలిగి విశ్వాసము కోల్పోక ఎదురు చూసేవారముగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, నిర్దోషులముగా నీ సన్నిధానములో కనిపించే కృపను దయచేయండి ప్రభువా. దేవా, మీ కార్యములను జరిగించండి. అయ్యా, మేమందరము నిర్దోషులముగా కనిపించినట్లుగా నాయన, అయ్యా మా పాపములను నీ సన్నిధానములో ఒప్పుకుంటున్నాం నాయన. ఆ పాపములన్నిటి నుండి మమ్మలను విడిపించండి నాయన. అయ్యా, మమ్మలను కడగండి నాయన, మా హృదయములను మార్చండి నాయన. అయ్యా, మీ యొక్క రక్షణలోనికి నడిపించండి నాయన. అయ్యా, మరలా నిర్దోషులముగా కనిపించడానికి సహాయం దయచేయండి ప్రభువా. కనికరించండి ప్రభువా, కరుణించండి ప్రభువా. అయ్యా, నిర్దోషులము కాకుండా నీ సన్నిధానములో ఎంత ప్రార్థన చేసినా, నీ సన్నిధానములో ఎంత మొరపెట్టినా, నీ సన్నిధానములో ఎంత మోకాళ్ళు వేసినా, ఎంత కృంగినా, ఆత్మార్పణ లేకుండా నాయనా నీ కార్యాలు మా జీవితంలో చూడలేము నాయన. అయ్యా, కనికరించు నాయన. అవును నాయన, కొన్ని విషయాలలో నిర్దోషులముగా కనిపించడం లేదు, క్షమించండి నాయన. అయ్యా, ఒప్పుకుంటున్నాము నాయన. మీరు మా మనసులో గుర్తు చేస్తున్న ప్రతి పాపమును మేము ఒప్పుకుంటున్నాము నాయన, విడిచిపెడుతున్నాము నాయన. నిర్దోషులుగా మమ్మలను కడగండి నాయన. అయ్యా, మీ కార్యములు మా జీవితంలో జరిగించండి నాయన. అయ్యా తండ్రి, మా కుటుంబములలో జరిగించండి నాయన. అయ్యా, ప్రార్థిస్తున్నారు ప్రభా, ఎవరైతే నోరు తెరిచి వారి యొక్క కుటుంబముల విషయము, ఆర్థిక సంబంధమైన విషయముల నిమిత్తము, అనారోగ్యముల నిమిత్తము ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను ఆలకించండి నాయన. ఆలకించి మీరే గొప్ప కార్యములను జరిగించమని, అయ్యా మీరే తండ్రి వారిని సాక్షులుగా నిలవబెట్టుకొనమని, అయ్యా వారి జీవిత కాలమంతయు తండ్రి అయ్యా మీకు సాక్షులుగా ఉండి వర్ధిల్లుటకు సహాయం దయచేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. సెకండ్ సందేశాన్ని దానియేలు గ్రంథంలో వివరించి దేవుని మహిమపరిచారు, మన బలపరిచారు దేవుని పిల్లలు. ఈరోజు దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణలో విజయం చూడాలంటే నిర్దోషిగా ఉండాలి. సకనసం నిరీక్షణలో విజయం చూడాలంటే నిర్దోషి. పిలాతు రాజు దగ్గర యేసయ్య నిలబడినప్పుడు ఈయనలో నాకే దోషం నిర్దోషి అయ్యా. అవును, పిలాతుకి దోషం కనపడలేదు, హేరోదుకి దోషం కనపడలేదు. దేవుని వల్ల నాలో పాపలు మీలో ఎవరు చెబుతారో చెప్పండి అన్నాడు. హల్లెలూయా. కనుక దేవునికి ఎందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి, నిర్దోషులుగా ఉండాలనే భాగాన్ని తేటగా తెలియచేశారు. ఆ నిరీక్షణ ఎంత
గొప్ప అనుభవం రోమాపత్రికలో చెబుతుంటే నాకు వచనాలు గుర్తొచ్చి 5వ అధ్యాయం రోమాపత్రిక 3వ వచనంలో ఒక మాట చూడండి, ఏమని వ్రాయబడిందో. శ్రమ ఓర్పును, ఇదిగో వస్తూ ఉంటాయి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పులో నిలిస్తే పరీక్షలు వస్తాయి, పరీక్ష నిరీక్షణను, పరీక్షలో నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము, శ్రమలయందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఈ నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచేది కాదు, తల వంచేది తలదించేది కాదు. దేవుని పిల్లారా, ఓర్పు పరీక్ష నిరీక్షణ, నిరీక్షణలో నిజమైన భక్తి తేలుతుంది, ఫలితార్థం తేలుతుంది. ఈ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. దేని యందు నీవు పంట యందు నిరీక్షణ కలిగిన పెద్ద తుఫాను వచ్చి పాడు చేస్తే కోల్పోతావు. ఇంకా దేని యందు ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారాల్లో నష్టం వచ్చి నష్టపోయిన వారు కూడా ఉన్నారు. ఎన్నెన్నో కంపెనీలు ఏర్పాటు చేసి మూత వేయబడి ఆగిపోయిన వారు. అర్థం చేసుకోండి దేవుని పిల్లారు. ఊరు సోర్ ఫ్యాక్టరీ వారు యాన మీద ఒల్లూరుపాయలు వచ్చి ఆ ఫ్యాక్టరీ మూత వేయబడుతుంది, రైతులారా అందరూ చెరికండి. వాళ్ళు అంటున్నారు మాకు గిట్టదండి, ఏం చేయండి. వీళ్ళకి కూడా మరి అనుమానం, వాళ్ళకు కూడా మూత వేయబడి. అవును, సినిమా హాళ్ళు కూడా మూత వేయబడి. ఏనా మూత పెడుతుంది కానీ నీ హృదయానికి మూత పెడదు. పరలోక రాజ్యం తెరవబడి ఉంది. ఎట్టుంటావో మాకు తెలియదా? వాళ్ళు పిలుస్తున్నారండి, వెళ్ళిపోతే ఎట్ట, వీళ్ళు పిలుస్తారు, వీళ్ళు నీ ఇష్టం, ఎవరు కాదంటారు. ఇది అపాయాలు వస్తాయని చాలా జాగ్రత్తగా ఉండాలి. బొట్టు పెట్టకపోతే మీ ఇంటికి రావనే వాళ్ళు కూడా ఉన్నారు. అడచేస్తే ఇంటికి రావని, ఎడిచేస్తే దేవుని మీద నిరీక్షణ కలిగి. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఫైనల్స్ తేల్చేశాడు. బబులోను సామ్రాజ్యంలో రాజుకి నెబుకద్నెజరు పాఠం చెప్పాడు, బెల్షాదర్ కుమారుడికి పాఠం చెప్పాడు, దర్యావేషుకు పాఠం చెప్పాడు. పారసీక రాజు 4 రాజుల కాలంలో నిన్ను వర్ధిల్ల చేస్తాడా, వ్యర్థుని చేస్తాడా? ప్రియుడైన గాయో ఆత్మలో వర్ధిల్లో, అన్నిట్లో వర్ధిల్ల. ఆత్మనేవో దిగదార్చి వర్ధిల్లాలో ఏ వర్ధిల్లుతాను? నేను ఏం చెప్పను? అర్థం అవుతుందా దేవుని పిల్లలారం? 4 రాజుల కాలంలో కూడా వర్ధిల్లాడు. 4 రాజులు బలహీనలైనా ఈయన ఆయుషారోగ్యాలతో వాళ్ళకు పాఠాలు చెప్పాడు, దేవుని మాటలు చెప్పాడు. అర్థం చేసుకోండి దేవుని పిల్లారా, దేవుని వాక్య సత్యాలంతా తేటగా దానియేలు గ్రంథంలో చెప్పాడు కదా, రాజుకి ఏం చేయలేక, సూర్యాస్తమించేవరకు ఏం చేయలేక నిత్యము సేవించు నీ దేవుడే నిన్ను రక్షించగలిగను. 3 పాఠాలు అక్కడ ఉన్నాయి, మనం లోతుకి వెళ్ళొద్దు. ఇక లాభం లేదు, నా వల్ల కావట్లేదు, ఆజ్ఞాపించాడు, సింహబోన్లో పడేశాడు కదా. సింహము ఏ హాని చేయలేదు, ఆ మాటలు చెప్పాడు. దూత వచ్చి సింహం నోరులు, నేను దేవుని పక్షంగా ఉన్నాను, 7 సింహాలు అనుకోండి, నువ్వు నోరు మొయ్యి, నువ్వు సింహాలనేం బతిలాడుకోవాలా. ఆకాశమందున దేవుడు సింహం నోర్లు మోయించాడు అని వ్రాయబడి ఉంది. ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడు దేవా, ఎన్ని సంగతులు చెప్పుకున్నా తరగని సంగతులు పరిశుద్ధ లేఖలో రాసించా. మేము ఎవరి వైపు చూడక పిలిచిన దేవుని వైపు నిరీక్షణ కలిగి నిర్దోషిగా ఉంటే ప్రభా, నిర్దోషిగా ఉంటే నిత్య రాజ్యంలో యుగయుగాల ఆనందభరితులుగా ఉంటాం తండ్రి. లేదు కాదు అన్నట్టుగా ఉంటే నిత్య నరకాగ్నిలో యుగయుగాల అగ్ని ఆరదు, పురుగు చావదు నాయన. నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండొద్దని చెప్పావు నాయన, నీకు వందనాలు. అట్టి మాటల ప్రకారం నడుచుకొని సహాయం చేయండి. వచ్చిన పురుషులు స్త్రీలను పేరు పేరు మీ చేతులుగా అప్పగిస్తున్న ఏలీ గారిని, అయా వారి సంతానం దీవించు. రాముని, అలాగే సత్యబాబు, సతీమణి జరవంట స్వస్థత దయచేయండి. యేసుదాస్ వ్యాపారాలు తోడుకుండండి. అలాగే సుధాకరు పిల్లలు, అయా తండ్రి నాయన బలహీనలు అవుతున్నారు, ఏదో వస్తున్నారు, కొడుతున్నారు నాయన. అంజిరెడ్డి గారిని, వెంకటేశ్వరరావు గారిని, కటిమిల లక్ష్మి భర్త, కుమారుడు, కోడలు, మనవాళ్ళు దీవించండి నాయన. నువ్వంటే అన్ని దీవెన. మందిరంలోకి వస్తే దీవెన, బయటికి వెళ్ళినా దీవెన అన్నావు ప్రభువా. ఒక్క దినం గడితే 1000 దినాలు శ్రేష్టం అన్నావు. అట్టి శ్రేయస్సు ప్రతిబిడ్డకును దయచేయండి, సహాయం చేయండి.
సమర్పించిన కానుకలను దీవించను ఆయన. పండుగ సందర్భంగా ఇస్తున్న కానుకలను దీవించండి. నీ ఆలయాన్ని ఎంతవరకు అలంకరించుకుంటారో ఆ ఆలోచన రాములో పుట్టించావు కనుక పుట్టించిన దేవునికి చేయాలనే ఆలోచన పుట్టించి ఆలయాన్ని మీరే అలంకరించుకోండి. పైన ఎంతకాలం అది బోషిగా వండుకోకుండా మరి ఉమా అక్కగారు చేసిన విరాళాన్ని బట్టి అలా చేయడం కూడా సహాయం చేయండి. అనేక ప్రేరేపణతో విరాళాలని చిత్తంగా ఇవ్వగలిగితే నీ పనులలా కొనసాగుడు సహాయం చేయండి. వారి చేతి వృత్తులు దీవించండి. ఈ సమయంలో ఆరోగ్యం లేక ఆసుపత్రిలో మూలుగుతో అల్లాడుతూ వేలు లక్షలైనా కానీ బ్రతకట్లేదు ప్రభా, క్షమించండి ఆయన. ప్రియ సోదరుడు యెహోషువ గారు ఎంతో సంతోషంగా పండుగ వస్తుందని సంతోషం. ప్రతి పండుగలో 27వ తారీఖు నా ఇంటికాడ ఉత్సాహం జరగాలంటే వీళ్ళు ఏం చేయగలం బాబు. ఇలా ఖాళీ చేసి ఇంటికి మూత వేసి వెళ్ళిపోయారు. ఆ బిడ్డలు మీరే ఆదుకోనండి. 3 కుమార్తెలను ఆదరించండి. ఉమాను కూడా ధైర్యపరచండి నాయన. నీకు వందనాలు నాయన. దినాల్లో ఝాన్సీ యజమాని కోల్పోయింది, ఆమెను కూడా ఆదరించండి. అలాగే అందరూ మల్లరు గారిని కోల్పోయిన సతీమణి ఆశతో కుమారులు రాలేకపోతున్నారు. ఏం బతిలాడవు నాయన. ఆడ మనసాక్షి చెప్పినా కానీ నిరీక్షణ లేకపోతే మేమేం చేయగలం నాయన. చెప్పుటమే మా వంతు నాయన. నీకు వందనాలు. సరి చేసుకుంటే బాగుపడతారు. లేదా నాయన నీకు వందనాలు నాయన. కాబట్టి ప్లాను పన్ని నాయన దానియేలు మీద కుమారులు భార్యలు సింహం వాళ్ళకు అప్పగించారు నాయన. ఆకాను కూడా కుటుంబం బిడ్డలందరూ కూడా ఆకూరలో రాళ్లతో కప్పి పెట్టబడ్డారు నాయన. గహాజీ కూడా పిల్లల కుష్టి తెచ్చిపెట్టాడయ్యా. పిల్లలకి మంచి మార్గం తెలియజెప్పే భాగ్యం దయచేతండి. నీకు వందనాలు నాయన. పిల్లలు కూడా రక్షించుకొని ఒక కుమార్తె 2 కుమారులు, ఒకడు ఈ పక్క ఒకడు ఆ పక్క పరలోకంలో ఉండాలని కోరుకుంటున్నాను. అట్టి అనుభవం ప్రతి బిడ్డకు దయచేయమని ఇప్పుడు శాంతి సమాధానంతో సెలవు అనుకో. సమర్పించిన కానుకలు తినారు పాత్రలు అయా వర్షాన్ని ఆఫ్ చేయండి. ఏలియాపురా 3.5 సంవత్సరాలు ఆఫ్ చేశాం. 20 దినాలు నెల దినాలు ఆఫ్ చేసి చక్కగా కోతలు కుప్పలు ధాన్యం ఇంటికి చేరుతున్నాయన. వర్షం పోయి అల్లాడిపోతారయ్యా. నీకు వందనాలు నాయన. మంచి పంటలను ఇచ్చావు నాయన. ఇంటి చేరుడు సహాయం చేతండి. నీకు వందనాలు. ప్రతి బిడ్డను పేరు దీవించండి నాయన. వారి పశువులను దీవించండి. పాలు తెచ్చిన్నారు. కానుక లెక్కలు చేసుకు రాసుకోండి నాయన. గిన్నెడు సన్నీళ్ళు కూడా పరలోకంలో ఫలితం ఉన్నావు నాయన. ప్రతిదానికి ఫలితం ఇచ్చే గొప్పది. పండుగ దినాల్లోకి ముందుకు వచ్చేసాం బాబు. అయా అలంకరణ ఉంది, పైన కట్టడాలు ఉన్నాయి. ముందుకు సాగుతున్నాం బాబు. నిరీక్షణతో సాగుతున్నాం నాయన. దాన్ని కొనసాగించేవాడు నీవే నాయన. నీ ఇల్లు బాబు నాయన. యెహోవా కట్టించిన కట్టు అని ప్రయాసం అర్థం అన్నావు నాయన. ఆనాడు శాంతమ్మ గారు చేసిన కానుక విరాళాలా కొనసాగాం బాబు. మా యొక్క ఆలోచన మరి నాయన ఎలాగో కొంచెం బ్రేక్ పడి కరోనా వచ్చి అలా ఆబ్సెంట్ అయింది. ముందుకు సాగుడు కూడా సహాయం చేయమని నన్ను బలపరచండి. సతీమణి బలహీనలుగా ఉన్నప్పుడు ఆరోగ్యం తిరిగి పొందుకోగలవునా, పండుగలు చూడగలమా అని తలంచాం. మహాకృప చేత ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు కూడా వందనాలు. మేము పండుగలు చూసి పర్వదినాల్లో ఆనందించడానికి, నూతన సంవత్సరం చూసి అయా నూతనాత్మలు కూడా చూడగలడు సహాయం చేతండి. నీకు వందనాలు నాయన. దైవరి కుమారు దూరం భారం 300 కిలోమీటర్లు రావటం, 300 వెళ్ళటం ఆయాసంగాని సాలి నీరసం బలహీనత రాకుండా బలవంతుని చేతిలో బాణం వలేవాడు. చిన్న కుమారుడు ఏటి మీద పడవ మీద ఏడుతూ వస్తుండగా కుమారుడు తన పిల్లలు కూడా జ్ఞాపకం. ఆయా సంఘ పిల్లలందరూ నీ పిల్లలేనాయన. అందరికీ ఏది కావాలో సమృద్ధి దీవెన దయచేయం. లైవ్ ద్వారా వింటున్న బిడ్డలు కూడా మెండైన ఆశీర్వాదాలు దయచేయమని మేఘారుడు వై త్వరగా రానేస్తున్నామని వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచు. రాజ్యం వచ్చునుగా, చిత్తం పరలోకమందు నెరవేరు భూమి మీద నెరవేరు. దినహారుణ దయచి అపురాంచే వారుషమి మాపురం శోధనలో తెక్కుడు. రాజ్యం బలము మహిమ శక్తి నిరంతరమైన నార్సం యేసు రక్తం మనకి ఇచ్చే అపవాదికులే. ప్రవేశ రక్తం మనకి ఇచ్చే అపవాదికులే. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదికంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ త్రియేకన్యాత్మ ఆశతో ఆనందంతో ఆరాధనలో పాలు పొంది బిడ్డలకు ఇంకా దొరలాని బిడ్డలకు హైదరాబాద్ కూడా అందరూ తీసుకొచ్చారు. పండుగలు ఘనంగా జరుగుటకు కొత్త సంవత్సరం చూడగలిగి ఆనందించిన నీ ఆత్మ నిండుగా మీరు అందరికీ తోడుగుండి కాపాడి వర్ధిల్ల చేయనుగాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి.